హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి చాలా పెద్ద నోటిఫికేషన్, చాలా మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం అయితే జరిగింది. మొత్తంగా ఈ ఏడాది రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ లో ఇది బెస్ట్ నోటిఫికేషన్ అనుకోవచ్చు. దాదాపుగా ఇక్కడ మనం చూసుకుంటే 5,000కు పైగా వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ మనకు ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయనేది ఎగ్జాక్ట్ గా చూపించట్లేదు, కానీ ఒక వారం రోజులు 10 రోజుల్లోనే మనకు ఎగ్జాక్ట్ వ్యాకెన్సీస్ అయితే చూపిస్తాయి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా వ్యాకెన్సీస్ చాలా వరకు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి మనం ఎంపికైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఉద్యోగం చేసే అవకాశం అయితే ఉంటుంది. రీసెంట్ ఇన్ఫర్మేషన్ బట్టి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో 500 నుండి 800 వరకు వ్యాకెన్సీస్ ఉన్నట్టు సమాచారం అయితే ఉంది. దీనికి కేవలం ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి మనము పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలు, అలాగే సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకొని సెలెక్ట్ అనేది అవ్వచ్చు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. ఇంకా ఎవరైనా జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి వెంటనే దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీకు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అనేవి పెడుతూ ఉంటాను. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఈ నోటిఫికేషన్ నిన్న రావడం జరిగింది, నవంబర్ 6వ తేదీ. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇప్పుడైతే నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే చూసుకుందాం. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు 6వ తేదీ అంటే నిన్నటి నుండి స్టార్ట్ కావడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ చూసుకుంటే డిసెంబర్ 15వ తేదీ. డిసెంబర్ 15వ తేదీ లోపల మనం అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ చూసుకుంటే 17వ తేదీ, ఓకేనా, డిసెంబర్ 17వ తేదీ వరకు మనము ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ ఉద్యోగాలకు సంబంధించి. అలాగే దీనికి సంబంధించి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి, టైర్ 1, టైర్ 2. సో టైర్ 1 ఎగ్జామ్ చూసుకుంటే మార్చ్ లో ఉంటుంది అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. 2021 మార్చ్ లో ఉంటుందని చెప్పి. టైర్ 2 డిస్క్రిప్టివ్ పేపర్ మాత్రం తర్వాత మెన్షన్ చేస్తాము అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఉద్యోగాలు ఏమేమి ఉద్యోగాలు అంటే ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్, అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇక్కడైతే మనకు రిలీజ్ కావడం అయితే జరిగింది వేరియస్ డిపార్ట్మెంట్స్ లో, ఓకేనా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ వేరియస్ డిపార్ట్మెంట్ లో ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించిన బేసిక్ పేనే చూసుకుంటే లోయర్ డివిజన్ క్లర్క్ కి 19,900 నుండి స్టార్ట్ అవుతుంది. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ కి 25,500 అనేది బేసిక్ పే తోనే స్టార్ట్ అవుతుంది. మనకు యాక్చువల్ ఇన్ హ్యాండ్ శాలరీ చూసుకుంటే 35,000 అబోవ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ కి కూడా బేసిక్ పేని 25,500 శాలరీ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి ఇన్ హ్యాండ్ 35,000, 40,000 వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, వ్యాకెన్సీస్ అనేది త్వరలోనే అప్డేట్ అనేది చేస్తాము అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 27 ఇయర్స్ వరకు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అంటే 2/1/1994 నుండి 1/1/2003 ఈ డేట్స్ మధ్యలో ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళందరూ ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై అనేది చేసుకోవచ్చు. తర్వాత ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించిన ఫీజు చూసుకుంటే 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ కి, ఎస్సీ క్యాండిడేట్స్ కి, ఎస్టీ క్యాండిడేట్స్ కి, ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్ కి ఎటువంటి ఫీజ్ పేమెంట్ లేదు అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మిగతా అందరూ 100 రూపాయలు అనేది ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఈ ఉద్యోగాలకు సంబంధించి. ఓకే, అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో చూసుకుంటే ఇక్కడ మనం జాబ్ రాయడానికి సెంటర్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరము, విజయవాడ, విశాఖపట్నము. అలాగే తెలంగాణలో చూసుకుంటే హైదరాబాదు, కరీంనగర్, వరంగల్. మీకు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. సో ఇప్పుడు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అంటే టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది, అది క్వాలిఫై అయినారు అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది టైర్ 1. దాని తర్వాత టైర్ 2 చూసుకుంటే డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది, లెటర్ రైటింగ్, పారా రైటింగ్, సో ఇలాంటివన్నీ. అది కూడా పాస్ అయిన వాళ్ళు స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఓకేనా, స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ టైర్ 1 ఎగ్జామ్ కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, 50 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, 50 మార్క్స్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్లియర్ గా చెప్పలేదు కదా. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే లోయర్ డివిజన్ క్లర్క్ కానీ, పోస్టల్ అసిస్టెంట్ కానీ, సార్టింగ్ అసిస్టెంట్ కానీ, ఇక్కడ చూసుకుంటే దీనికి ఇంటర్మీడియట్, ఎనీ ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఎనీ ఇంటర్మీడియట్ అప్లై చేసుకోవచ్చు. ఒక్క డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి మాత్రం
ఎంపీసీ చేసిన వాళ్ళు, అంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ అని ఇచ్చారు, సైన్స్ స్ట్రీమ్ మ్యాథమెటిక్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ అన్నారు కాబట్టి ఎంపీసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి మనం అయితే అనుకోవచ్చు. ఒక్క డేటా ఎంట్రీ ఆపరేటర్ తప్ప మిగతా అన్ని రకాల ఉద్యోగాలకి ఎనీ ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదు. మీకు ఆల్రెడీ దీనికి సంబంధించిన సిలబస్ అయితే చెప్పాను, ఏమేమి ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పి. 60 minutes టైం అయితే ఇస్తారు మనకు ఎగ్జామ్ కి సంబంధించి. నెగిటివ్ మార్క్స్ చూసుకుంటే 0.50 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. అంటే 2 క్వశ్చన్లు తప్పు రాస్తే 1 మార్క్ అనేది కట్ చేస్తారు. మీకు ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఎగ్జామ్ లో ఏమేమి సిలబస్ ఉంటుంది అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు నోటిఫికేషన్ లో చూసి అయితే ప్రిపేర్ అవ్వండి. డిస్క్రిప్టివ్ పేపర్ లో ఏమేమి ఉంటుంది క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. స్కిల్ టెస్ట్ లో ఏముంటుంది అనేది కూడా క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరైతే నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు దానికి సంబంధించి. ఓకేనా? సో డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా ఏ విధంగా స్కిల్ టెస్ట్ పెడతారు ఏంటి అనేది క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సిలబస్ కూడా క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఈ ఉద్యోగాలు చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి కదా, అన్నిటికీ సపరేట్ గా అప్లై చేయాలా లేకపోతే ఒకే అప్లికేషన్ వేస్తే చాలా అని చెప్పి. అన్నిటికీ ఒకే అప్లికేషన్ వేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు డేటా ఎంట్రీ ఆపరేటర్ కి సంబంధించి క్వాలిఫికేషన్ లేకపోతే ఆ ఉద్యోగాన్ని వదిలేసి మిగతా అన్ని ఉద్యోగాలకి మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి. అంటే మీకు పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగం నేను చేయాలి అనుకుంటే మీరు పోస్టల్ అసిస్టెంట్ కి టిక్ పెట్టండి, ఫస్ట్ ఆప్షన్ పెట్టండి. లేదు నేను సార్టింగ్ అసిస్టెంట్ ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోవాలి అనుకుంటా అంటే సార్టింగ్ అసిస్టెంట్ మీరు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఒకేసారి అప్లై చేస్తే సరిపోతుంది. సపరేట్ అప్లికేషన్ అయితే అవసరం అయితే లేదు అని చెప్పి క్లియర్ గా మనకు నోటిఫికేషన్ లో మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఓకే, సో ఇది ఈ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్. అయితే ఎవరైనా క్యాండిడేట్స్ అప్లై చేయాలి అనుకుంటే నేను కింద డైరెక్ట్ గా మీకు నోటిఫికేషన్ అలాగే అప్లై లింక్ అనేది ఇస్తాను. సో ఈ విధంగా మీరు ఓపెన్ చేసినప్పుడు ssc.nic.in ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ యూజర్ ఉంటే రిజిస్టర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఇంట్లోనే కూడా చేసుకోవచ్చు. చాలా మంది కరోనా బయటికి వెళ్ళలేని పరిస్థితి, సో మేము ఇంట్లోనే చేసుకోవచ్చు అంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు అండి. జస్ట్ మీ మొబైల్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్ లో ssc.nic.in లేకపోతే కింద డిస్క్రిప్షన్ లో నేను డైరెక్ట్ లింక్ ఇస్తాను. అక్కడ నుండి ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు లాగిన్ అని ఉంటుంది. ఆల్రెడీ మీరు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే జస్ట్ రిజిస్టర్ నెంబరు పాస్వర్డ్ పెట్టి లాగిన్ కొట్టి అప్లై చేసుకోవచ్చు. లేదు ఇదే ఫస్ట్ టైం అంటే న్యూ యూజర్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. ఆ బేసిక్ డీటెయిల్స్ అన్ని మనం ఫిల్ చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నామంటే తర్వాత ఏ ఉద్యోగాలు ఎస్ఎస్సి ఉద్యోగాలు వచ్చినా మనం ఈజీగా అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో చేసుకోవచ్చు. ఓకే, సో ఎవరైనా ఇప్పటిదాకా దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకపోతే ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఆ బేసిక్ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతే దీనికి సంబంధించిన మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది వస్తుంది. ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ తో మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎప్పుడైనా ఏ నోటిఫికేషన్ వచ్చినా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ అర్హతతో చాలా మంచి నోటిఫికేషన్ అండి ఇది. ప్రతి ఒక్కరు అప్లై అనేది చేసుకోండి. త్వరలోనే దీనికి సంబంధించిన ఎగ్జామ్ డేట్ కూడా మనకు రావడం జరిగింది. మార్చ్ 2021లో పెడతామని చెప్పి. కాబట్టి ఇప్పటి నుండి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అలాగే మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్తూ ఉంటాం కదా, అవి కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించి ఉపయోగపడతాయి. అవి కూడా ప్రిపేర్ అనేది అవ్వండి. ఇది ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్ గురించి. థ్యాంక్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.